వక్ఫ్ చట్ట సవరణ బిల్లు ఎట్టకేలకు ఆమోదం పొందింది. లోక్సభలో ఆమోదం పొందిన తర్వాత రాజ్యసభలో కూడా ఆమోదం పొందింది. రాష్ట్రపతి సంతకంతో ఈ బిల్లు చట్టంగా మారనుంది. అయితే ఈ బిల్లును కొంతమంది ముస్లిం సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ చట్ట సవరణ వల్ల వక్ఫ్ సంస్థలకు ఉన్న మత స్వేచ్ఛ దెబ్బతింటుందని వాళ్ళు అంటున్నారు. వక్ఫ్ సవరణ బిల్లులోని కొన్ని అంశాల పట్ల ముస్లింలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వక్ఫ్ బోర్డులో కనీసం ఇద్దరైనా నాన్ ముస్లిం సభ్యులు ఉండాలి, కానీ ఇలా చేయకూడదని వాళ్ళు వాదిస్తున్నారు. ముస్లిం మత పెద్దలకి మాత్రమే సభ్యత్వం ఇవ్వాలని కోరుతున్నారు. ప్రపోజ్ చేసిన అమెండ్మెంట్స్ ప్రకారం డిస్ట్రిక్ట్ కలెక్టర్ వక్ఫ్ ఆస్తుల యజమానిని నిర్ణయించాలి. కలెక్టర్ అంటే గవర్నమెంట్ బాడీ. సో గవర్నమెంట్కి ఈ అధికారం ఇస్తే అధికార దుర్వినియోగం జరుగుతుందని వాళ్ళు అంటున్నారు. బిల్లు ప్రకారం వక్ఫ్ బోర్డులో ఉన్న ఆస్తులకు సంబంధించి మళ్ళీ కొత్త పత్రాలను అధికారులకు సమర్పించాలి. పూర్తి డాక్యుమెంటేషన్ తప్పనిసరిగా ఉండాలి. కానీ చాలా వరకు ఉన్న ఆస్తుల్లో అందరికీ వారసత్వంగా వచ్చినవే ఇప్పుడు రికార్డుల్లో లేవు. కాబట్టి అధికారులు కావాలని వక్ఫ్ ఆస్తులను ప్రభుత్వ భూమిగా మార్చేస్తారేమో అన్న ప్రశ్న కూడా వాళ్ళల్లో మొదలైంది. బిల్లు ప్రకారం వక్ఫ్ భూములను సర్వే చేయడానికి ఇప్పుడు అధికారం కలెక్టర్కు ఉంటుంది. ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ ఛాన్స్ ఉంటుందని, బినామీల పేర్ల మీద భూములను కొట్టేసే ఛాన్స్ కూడా ఉంటుందని అంటున్నాయి ముస్లిం సంస్థలు. ముస్లిం మత ప్రయోజనాల కోసం ఉన్న వక్ఫ్ ఆస్తుల విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవడమే తప్పని కూడా మరికొందరు అంటున్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకుంటే మత స్వేచ్ఛకు భంగం కలిగించినట్టే అవుతుందని మరికొన్ని ముస్లిం సంస్థలు అంటున్నాయి. వక్ఫ్ బోర్డులో ట్రాన్స్పరసీ తేవడానికి ఈ సవరణ చేస్తున్నామని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ముస్లింలను తప్పుదోవ పట్టించేందుకే ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని కూడా ఆయన అన్నారు. వక్ఫ్ చట్ట సవరణపై 19 రాష్ట్రాల వక్ఫ్ బోర్డుల అధ్యక్షులతో ప్రభుత్వం చర్చలు జరిపింది. ప్రస్తుతం వక్ఫ్ బోర్డులో అవినీతి ఎక్కువగా ఉందని వారు అభిప్రాయపడుతున్నారని సర్కార్ తెలుపుతోంది. ప్రతిపక్షం డిమాండ్ చేసినందుకు వక్ఫ్ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీ అంటే జేపీసీకి పంపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని పార్టీల సలహాలను, సూచనలను తీసుకొని ఫైనల్గా ఒక నిర్ణయానికి కూడా వస్తామని ప్రభుత్వం అంటోంది. వక్ఫ్ బిల్లులో అవినీతిని తగ్గించడానికే ఈ బిల్లును తీసుకొచ్చినట్లుగా ఎన్డీఏ సర్కార్ చెప్తోంది.